ఈ వీడియో మీరు చివరి వరకు చూసాక ఒకటే మాట అంటారు. ఎన్టీఆర్ అన్న నీ తర్వాత ఎవరైనా స్టోరీ సెలక్షన్‌లో అని అంటారు. ఒక్కసారి మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గురించి 3 అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో. మీరు చివరి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ముందుగా ఎన్టీఆర్ అన్న గురించి, ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలంటే మనకి మాటలన్నీ కొలతగా అయితాయి ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలంటే. స్వయాన ఎన్టీఆర్ గారి మనవడి పేరు నిలబెట్టిన ఆయన 'జై లవకుశలతో' 'జై' అనే క్యారెక్టర్‌ని ఎంతలాగా తీర్చిదిద్దారో నిన్న మనం వీడియోలో చెప్పాం. ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్లి చూసి మన ఛానెల్‌లో రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తారని కోరుకుంటున్నాను. మొన్నటి వరకు 'దేవరా' మూవీలో దేవ మరియు వరాగా కనిపించిన ఎన్టీఆర్ సముద్రం మీదే మొత్తం యాక్టింగ్ అంతా చేశాడని మనందరికీ తెలిసిందే కదా! సముద్రాన్ని ఎలా కాపాడాడో, సముద్రంలో ఉన్న వాళ్ళ జనాల్ని ఎలా చంపాడో అన్నదే సినిమా మొత్తం నడిచింది. అలాగే 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత 'రాజమౌళి' సినిమా తర్వాత వచ్చి హిట్ కొట్టి ఆ మిత్‌ని మొత్తం చెరిపేసింది ఎన్టీఆర్ అనే చెప్పటంలో సందేహమనే లేదని చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్ ఫస్ట్ 1 వీకు ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ టాక్‌తో రిలీజ్ అయింది, ఏ టాక్‌తో నడిచింది కూడా మనందరికీ తెలిసే. అలాంటి టాక్‌తో వచ్చి కూడా బ్లాక్ బస్టర్ ముద్ర పెట్టాడంటే అది ఎన్టీఆర్‌కి మట్టికే సాధ్యం. అలాగ వచ్చిన 'దేవర' ఇప్పుడు 'వార్ 2' నడుస్తుంది. 'హృతిక్ రోషన్‌తో' హాలీవుడ్ రేంజ్‌లో బాలీవుడ్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. మన టాలీవుడ్ హీరోతో ఏంటి అంటే అది 'వార్ 2' మూవీ అనే చెప్పుకోవాలి. ఇది టాలీవుడ్‌కి తగ్గిన ఖ్యాతి. ఇక్కడ మనకి మేజర్ అప్డేట్ ఏంటంటే 'వార్ 2'లో కూడా సముద్రంలో ఎన్టీఆర్‌తో సన్నివేశాలున్నాయని తెలుస్తుంది. ఒక 2 ఫైట్‌లు కూడా మనకి సముద్రం మధ్యలోనే పెట్టారని తెలుస్తుంది. ఇది 'దేవర'తో వచ్చిన క్రేజ్ అని చెప్పుకోవాలి. ఇంకా 'నీల్' మరియు ఎన్టీఆర్ కొత్త మూవీ ఏదైతే మనకి తెలుస్తుందో అది నిన్న ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వంగా ఒక మాట చెప్పాడు. 'నీల్' మరియు ఎన్టీఆర్‌ది 'డ్రాగన్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు కదా! దీనికి ఎంత హైప్ అన్నా ఇచ్చుకోండి, ఎంత ఎలివేట్ అన్నా చేసుకోండి, ఎంత అంచనాలన్నా పెట్టుకోండి, దాన్ని తప్పకుండా 'నీల్' రీచ్ అవుతాడు. ఇది ఖచ్చితంగా టాలీవుడ్ మరియు కాలీవుడ్ కొలాబరేషన్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తది అని ప్రొడ్యూసర్ హామీ ఇచ్చటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కూడా మేజర్‌గా మనకి తెలుస్తుంది ఏంటంటే ఒక డ్రగ్ మాఫియా లిస్ట్‌లో మన ఎన్టీఆర్ డ్రాగన్‌గా లిస్ట్ అయి ఉండి, వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు మరియు వాళ్ళ గ్యాంగ్ నుంచి ఎలా సెపరేట్ అయ్యాడు అనేది మూవీ అని తెలుస్తుంది. ఇది కూడా సముద్రంలో ఇంటర్నేషనల్ బోట్ షిప్ నుంచి ఎలాగొస్తుంది డ్రగ్స్ అనేవి అనేదే సినిమా మొత్తం ఉంటదని తెలుస్తుంది. ఈ మూవీలో కూడా సముద్రంలోగానే జరుగుతుండడంతో ఫ్యాన్స్ అందరూ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్నా నువ్వు కావాలని ఈ సముద్రం కాన్సెప్ట్ ఉన్న మూవీస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నావా? లేకపోతే అవి నీ కాడికి వస్తున్నాయో మాకైతే తెలీదులే కానీ, మాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చిందన్న నీ యాక్టింగ్ గాని, ఎన్టీఆర్ అన్న అనే పేరు, ఖ్యాతి నువ్వు టాలీవుడ్ కాడ్నుంచి హాలీవుడ్ రేంజ్‌లో తీసుకెళ్తున్నావు కదా! అది నీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తదని మేమందరం కోరుకుంటున్నాం. కానీ ఈ సముద్రం కాన్సెప్ట్ ఏంటన్నా ప్రతి మూవీలో అని చిన్న సందేహం అయితే ఉంటుంది. డైరెక్టర్ చెప్తేనేనా? లేకపోతే నీ ఇష్టపూర్వకంగా కూడా చేస్తున్నావా అన్నా? ఇదే నిజమైతే మేము చాలా హ్యాపీగానే ఉంటామని తెలుస్తుంది. అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా రానున్న రోజుల్లో 'నీల్' మరియు ఎన్టీఆర్‌ది స్టార్ట్ అవ్వనుంది. అండ్ విలన్‌గా ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇంకా సస్పెన్స్ విషయంలోనే ఉందని చెప్పుకోవాలి. 'నీల్' మరియు ఎన్టీఆర్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. అదీ గాక మన ఛానల్‌లోకెళ్ళి రిమైనింగ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూసినట్టయితే మీకు నచ్చితే గాని సబ్స్క్రైబ్ మరియు లైక్ అనేది చేయండి. రిమైనింగ్ వీడియోస్ మన ఛానల్‌లో దాదాపు 400 వీడియోస్ వరకు ఉన్నాయి. ఒకసారి ఎళ్లి చూసేయండి. ప్రతి హీరో గురించి ఉంది. అండ్ కిందనే ఉన్న టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రతి ప్రొడక్ట్ మీద ప్రతి కిచెన్ వేర్ నుంచి మనం యేసుకునే డ్రెసెస్ వరకు ప్రతి దాని మీద ఆఫర్స్ ఉంటాయి. మరియు వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్‌లో మనకి హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఈ రెండిట్లో ఎళ్లి జాయిన్ అవుతారని ఆశిస్తూ ఇంకా ఇక్కడితో సెలవు తీసుకుందాం అనుకుంటున్నాం. మైక్ అండ్ టాక్స్ సైనింగ్ ఆఫ్.